హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే భయ్య. మిస్టర్ బచ్చన్ ఈరోజు చూశాను భయ్య. మాస్ మహారాజన్ రవితేజ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది అనేది ఇండెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీ గతంలో హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్ గా చెప్పవచ్చు. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక సిన్సియర్ ఆఫీసర్. అతను ఒక వ్యాపారి ఇంట్లో రైడ్ చేసినందుకు అతన్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అయిన తర్వాత బచ్చన్ ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. ముఖ్యంగా మూవీ స్టార్టింగ్లో వచ్చే రవితేజ గారి ఎంట్రీ సీను హైలైట్గా ఉంటుంది. ట్విస్ట్తో మొదలయ్యే రైడ్ సీన్ బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో రవితేజ గారి యాక్టింగ్, లవ్ ట్రాక్, తనికెళ్ళ బర్ని గారి నటన, సత్య చేసే కామెడీ, ఇంకా విలన్ గా జగపతి బాబు గారి ఎంట్రీ, ఇవన్నీ ఎంటర్టైనింగ్ గా సాగుతాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా ప్రిడిక్టబుల్ గా స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే స్టార్ హీరో ఎంట్రీ బాగుంటుంది. క్లైమాక్స్ రొటీన్ గా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా నటన పరంగా రవితేజ గారు తన ఎనర్జెటిక్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు. మూవీలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ తన గ్లామర్ నటనతో ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇలా అందరికందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.